ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత నగరం విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ టెక్ మ్యాప్లో కేంద్ర బిందువుగా మారబోతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచై నిన్న ఢిల్లీలో జరిగిన భారత్ ఏఐ శక్తి కార్యక్రమంలో భారతదేశపు తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ రాబోయే 5 ఏళ్లలో నిర్మించబడనుంది. ఇందులో గిగావాట్ స్థాయి కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్ గేట్వే, శుద్ధమైన ఎనర్జీ వనరులు, పెద్ద స్థాయి డేటా సెంటర్లు ఉండనున్నాయి. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ ఈ సెంటర్తో విశాఖ ప్రపంచ ఏఐ ఇన్నోవేషన్ హబ్గా మారుతుందని అన్నారు. ఈ హబ్ భారతదేశానికే కాకుండా ఆసియా దేశాలకు కూడా ఏఐ ఆధారిత సొల్యూషన్లు అందించబోతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశలో పెద్ద అడుగని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు విశాఖలో గూగుల్ వస్తుంది. ఇది వికసిత భారత్ వైపు తీసుకెళ్లే కీలక అడుగు అని అన్నారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పెట్టుబడి భారత ఏఐ మిషన్ కు కీలక మద్దతు అందిస్తోందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా గూగుల్తో ఈ భాగస్వామ్యం ఆధునిక పాలనకు, ప్రగతిశీల విధానాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇది కేవలం రాష్ట్ర విజయం కాదు, భారతదేశ విజయమని చెప్పారు. ఏఐ సిటీ వైజాగ్ ప్రాజెక్టులో భాగంగా ఈ గూగుల్ హబ్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్తో ఏర్పడనుంది. పరిశుభ్రమైన ఎనర్జీ, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లు, సుమారు 1.8 లక్షల ఉద్యోగాల సృష్టితో విశాఖపట్నం భారత్ యొక్క ఏఐ ఆధారిత భవిష్యత్తుకు మూలస్తంభంగా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత నగరం విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ టెక్ మ్యాప్లో కేంద్ర బిందువుగా మారబోతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచై నిన్న ఢిల్లీలో జరిగిన భారత్ ఏఐ శక్తి కార్యక్రమంలో భారతదేశపు తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ రాబోయే 5 ఏళ్లలో నిర్మించబడనుంది. ఇందులో గిగావాట్ స్థాయి కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్ గేట్వే, శుద్ధమైన ఎనర్జీ వనరులు, పెద్ద స్థాయి డేటా సెంటర్లు ఉండనున్నాయి. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ ఈ సెంటర్తో విశాఖ ప్రపంచ ఏఐ ఇన్నోవేషన్ హబ్గా మారుతుందని అన్నారు. ఈ హబ్ భారతదేశానికే కాకుండా ఆసియా దేశాలకు కూడా ఏఐ ఆధారిత సొల్యూషన్లు అందించబోతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశలో పెద్ద అడుగని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు విశాఖలో గూగుల్ వస్తుంది. ఇది వికసిత భారత్ వైపు తీసుకెళ్లే కీలక అడుగు అని అన్నారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పెట్టుబడి భారత ఏఐ మిషన్ కు కీలక మద్దతు అందిస్తోందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా గూగుల్తో ఈ భాగస్వామ్యం ఆధునిక పాలనకు, ప్రగతిశీల విధానాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇది కేవలం రాష్ట్ర విజయం కాదు, భారతదేశ విజయమని చెప్పారు. ఏఐ సిటీ వైజాగ్ ప్రాజెక్టులో భాగంగా ఈ గూగుల్ హబ్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్తో ఏర్పడనుంది. పరిశుభ్రమైన ఎనర్జీ, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లు, సుమారు 1.8 లక్షల ఉద్యోగాల సృష్టితో విశాఖపట్నం భారత్ యొక్క ఏఐ ఆధారిత భవిష్యత్తుకు మూలస్తంభంగా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత నగరం విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ టెక్ మ్యాప్లో కేంద్ర బిందువుగా మారబోతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచై నిన్న ఢిల్లీలో జరిగిన భారత్ ఏఐ శక్తి కార్యక్రమంలో భారతదేశపు తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ రాబోయే 5 ఏళ్లలో నిర్మించబడనుంది. ఇందులో గిగావాట్ స్థాయి కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్ గేట్వే, శుద్ధమైన ఎనర్జీ వనరులు, పెద్ద స్థాయి డేటా సెంటర్లు ఉండనున్నాయి. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ ఈ సెంటర్తో విశాఖ ప్రపంచ ఏఐ ఇన్నోవేషన్ హబ్గా మారుతుందని అన్నారు. ఈ హబ్ భారతదేశానికే కాకుండా ఆసియా దేశాలకు కూడా ఏఐ ఆధారిత సొల్యూషన్లు అందించబోతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశలో పెద్ద అడుగని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు విశాఖలో గూగుల్ వస్తుంది. ఇది వికసిత భారత్ వైపు తీసుకెళ్లే కీలక అడుగు అని అన్నారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పెట్టుబడి భారత ఏఐ మిషన్ కు కీలక మద్దతు అందిస్తోందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా గూగుల్తో ఈ భాగస్వామ్యం ఆధునిక పాలనకు, ప్రగతిశీల విధానాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇది కేవలం రాష్ట్ర విజయం కాదు, భారతదేశ విజయమని చెప్పారు. ఏఐ సిటీ వైజాగ్ ప్రాజెక్టులో భాగంగా ఈ గూగుల్ హబ్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్తో ఏర్పడనుంది.
పరిశుభ్రమైన ఎనర్జీ, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లు, సుమారు 1.8 లక్షల ఉద్యోగాల సృష్టితో విశాఖపట్నం భారత్ యొక్క ఏఐ ఆధారిత భవిష్యత్తుకు మూలస్తంభంగా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత నగరం విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ టెక్ మ్యాప్లో కేంద్ర బిందువుగా మారబోతుంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచై నిన్న ఢిల్లీలో జరిగిన భారత్ ఏఐ శక్తి కార్యక్రమంలో భారతదేశపు తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ రాబోయే 5 ఏళ్లలో నిర్మించబడనుంది. ఇందులో గిగావాట్ స్థాయి కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్ గేట్వే, శుద్ధమైన ఎనర్జీ వనరులు, పెద్ద స్థాయి డేటా సెంటర్లు ఉండనున్నాయి. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ ఈ సెంటర్తో విశాఖ ప్రపంచ ఏఐ ఇన్నోవేషన్ హబ్గా మారుతుందని అన్నారు. ఈ హబ్ భారతదేశానికే కాకుండా ఆసియా దేశాలకు కూడా ఏఐ ఆధారిత సొల్యూషన్లు అందించబోతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశలో పెద్ద అడుగని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు విశాఖలో గూగుల్ వస్తుంది. ఇది వికసిత భారత్ వైపు తీసుకెళ్లే కీలక అడుగు అని అన్నారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పెట్టుబడి భారత ఏఐ మిషన్ కు కీలక మద్దతు అందిస్తోందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా గూగుల్తో ఈ భాగస్వామ్యం ఆధునిక పాలనకు, ప్రగతిశీల విధానాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇది కేవలం రాష్ట్ర విజయం కాదు, భారతదేశ విజయమని చెప్పారు. ఏఐ సిటీ వైజాగ్ ప్రాజెక్టులో భాగంగా ఈ గూగుల్ హబ్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్తో ఏర్పడనుంది. పరిశుభ్రమైన ఎనర్జీ, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లు, సుమారు 1.8 లక్షల ఉద్యోగాల సృష్టితో విశాఖపట్నం భారత్ యొక్క ఏఐ ఆధారిత భవిష్యత్తుకు మూలస్తంభంగా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత నగరం విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ టెక్ మ్యాప్లో కేంద్ర బిందువుగా మారబోతుంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచై నిన్న ఢిల్లీలో జరిగిన భారత్ ఏఐ శక్తి కార్యక్రమంలో భారతదేశపు తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ రాబోయే 5 ఏళ్లలో నిర్మించబడనుంది. ఇందులో గిగావాట్ స్థాయి కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్ గేట్వే, శుద్ధమైన ఎనర్జీ వనరులు, పెద్ద స్థాయి డేటా సెంటర్లు ఉండనున్నాయి. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ ఈ సెంటర్తో విశాఖ ప్రపంచ ఏఐ ఇన్నోవేషన్ హబ్గా మారుతుందని అన్నారు. ఈ హబ్ భారతదేశానికే కాకుండా ఆసియా దేశాలకు కూడా ఏఐ ఆధారిత సొల్యూషన్లు అందించబోతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశలో పెద్ద అడుగని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు విశాఖలో గూగుల్ వస్తుంది. ఇది వికసిత భారత్ వైపు తీసుకెళ్లే కీలక అడుగు అని అన్నారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పెట్టుబడి భారత ఏఐ మిషన్ కు కీలక మద్దతు అందిస్తోందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా గూగుల్తో ఈ భాగస్వామ్యం ఆధునిక పాలనకు, ప్రగతిశీల విధానాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇది కేవలం రాష్ట్ర విజయం కాదు, భారతదేశ విజయమని చెప్పారు. ఏఐ సిటీ వైజాగ్ ప్రాజెక్టులో భాగంగా ఈ గూగుల్ హబ్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్తో ఏర్పడనుంది. పరిశుభ్రమైన ఎనర్జీ, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లు, సుమారు 1.8 లక్షల ఉద్యోగాల సృష్టితో విశాఖపట్నం భారత్ యొక్క ఏఐ ఆధారిత భవిష్యత్తుకు మూలస్తంభంగా మారబోతుంది.